ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ జాకెట్తో. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అంచులు రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చాలామందికి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైతే ఎలా జాయిన్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఖర్చు అనేది మనకి క్లాత్ లేదు కాబట్టి క్లాత్ కంపల్సరీ మనం క్లాత్ యాడ్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా మనకి కరెక్ట్గా లేదు కాబట్టి ఎడ్జెస్ కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ కట్ చేసేస్తాను స్ట్రైట్గా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మన క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని 1.5 వరకు అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడ కటింగ్ అనేది ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని 4 ఫోల్డింగ్స్ కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఈక్వల్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదే క్లాత్ మనం స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ని హ్యాండ్స్ దగ్గర వేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ని ఈ విధంగా మనకి ఎంతైతే పొడవు ఉందో పొడవు అనేది కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని పొడవు అనేది కట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వరకు మనం పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి లోపల భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. వెనక భాగానికి కూడా 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు